నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మంగళసూత్రాలకి సంబంధించి ఏమైనా పెరికినప్పుడు ఎట్లా మరి తెగింది అని అనకూడదు కాబట్టి పెరికడం అంటే ఏంటి తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఓకే. సో పెరికింది మరి దాన్ని ఎట్లా అండి, ఎప్పుడు మార్చుకుంటే బెటరు? మంగళవారం ఆబ్వియస్ గా ఈ వారాలు మార్చుకోవద్దు, ఆ వారాలు మార్చుకోవద్దని అంటారు. మరి దీనికి ఏమైనా ముహూర్తం చూసుకోవాలా, ఎట్లా అని చాలా మందికి డౌట్ వస్తుంది. అలాగే ఎంతవరకు మంగళసూత్రం ఎక్కడి వరకు ఉండాలి, అలాగే ఈ పగడం గాని, ముత్యం గాని, లేకపోతే నల్లపూస గాని వేసుకునే విధానం ఏంటి అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. దీన్ని ఒక్కసారి నివృత్తి చేస్తారా? తప్పకుండా అన్న. కానీ మంగళసూత్రాలు అన్నీ బానే ఉన్నాయి గానీ, వేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం లెక్కేసుకోవాలి. ఓకే. ప్రశ్నార్థకమే. కానీ నేనైతే వేసుకున్నాను. మీరు వేసుకున్నారు. వేసుకున్నారు. చాలా మంది పిల్లలు దాని వాల్యూ అనేది వివాహం వరకే పరిమితం చేసి, అయిపోగానే దాన్ని తీసి పక్కన పెట్టేసి, వీళ్ళు నార్మల్‌గా నల్ల పూసలు వేసుకుంటున్నామని, లేకపోతే ఇది చైన్స్ వేసుకోండి, దాంట్లో ఒక ఇది ఉంది, సూత్రం ఉందండి, అలా కూడా వేసుకోవచ్చు అని చెప్పి ఇలా మార్చేస్తున్నారు. చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, నార్త్ ఇండియన్స్ వాళ్ళు సింధూరం ఒకటే పెట్టుకుంటారు కదా, మరి వాళ్ళకేంటి? అవును అంటారా? అదే క్రిస్టియన్స్ మరి పెళ్ళిళ్ళు వాళ్ళు ఉంగరాలు మార్చుకుంటారు, మరి వాళ్ళకేం మంగళసూత్రాలు లేవు కదా, మరి వాళ్ళకి ఏం ప్రాబ్లం అని అంటారు. కానీ ఇలాగా అన్నిటికీ ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళిపోతే ఈ జీవితం ప్రశ్నార్థకం అయిపోతుంది తప్ప కరెక్ట్. కరెక్ట్. పరమార్థం ఎత్తుకోవడానికి అవకాశం ఉండదు. కరెక్ట్. ఇది మనం మెయిన్. మన సనాతనంలో సనాతన ఉన్నాం. ధర్మాన్ని, మన హిందూ ధర్మం చాలా ఉన్నతమైన విలువలతో నేర్పించిన ధర్మం ఇది. కరెక్ట్. దీని ప్రశ్న వేసుకోవడం శక్తి లేదు, ఫాలో అవ్వడమే. కొన్ని విషయాల్ని ఎందుకు ఏమిటి అని క్వశ్చన్లు వేయకుండా ఫాలో అవ్వడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మంగళసూత్రాలు వేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలు. ఎందుకంటే ప్రతిరోజు నిత్య సుమంగళి అమ్మవారిని రూపంగా మారుస్తున్నాం. వివాహం అయిన కన్య పిల్ల వివాహం అవగానే ఆవిడ అమ్మవారి స్వరూపంగా అయిపోతుంది. అంతవరకు కన్య కన్య అంటాం. వివాహం అవగానే ఆవిడని సుమంగళి అంటాం. సుమంగళి అంటే ఎవరు అంటే అమ్మవారి సాక్షాత్తు పరమేశ్వరుడు, పార్వతి అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన ఇల్లాలు ఇంటికి. సో ఎందుకంటే వాళ్ళనే మనం ఎక్కువ ఆదర్శ దంపతులుగా తీసుకుంటాం, వాళ్ళకి ఎనర్జీ. సో మనం పార్వతి అమ్మవారిలో ఉండాలనుకుంటున్నామా, లేకపోతే ఎలా వేరే? ఉండాలనుకుంటున్నాం? కరెక్ట్. మన సో బిహేవియర్ ని బట్టే అంతే. ఉంటుంది. సో పార్వతి అమ్మవారి మొహం చూస్తే, మన మొహం చూస్తే ప్రతిబింబంలా కనిపించాలి ఆవిడకి మనం. ఎందుకంటే ఆవిడ పెట్టుకునే తాళి, నగలు, ఆవిడ వేసుకునే ఆభరణాలు, ఆవిడ చిరునవ్వు, అది చూస్తేనే మనకు అర్థం అవ్వాలి. ఓకే, మనం ఎలా ఉన్నాం, మనం అలా ఉన్నాం అనేసి. అందరూ లక్ష్మీ స్వరూపంగా కావాలి, లక్ష్మీదేవి రావాలి, ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే ఎలాగపోతాయినా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు. మంగళసూత్రాలు మెడలో ఉండవు, చేతికి గాజులు ఉండవు, నుదుట సింధూరం ఉండదు. సుమంగళి ద్రవ్యాలు ఏవి మీరు వాల్యూ ఇవ్వకపోతే అప్పుడు సుమంగళి ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం ఎవరైనా ముత్తైదుగా పిలవాలంటే, తాంబూలం ఇవ్వాలంటే ఫస్ట్ మన సుమంగళిగా ఉండి మనం పిలిస్తే అది సుమంగళి వస్తుంది ఇంటికి. ఇప్పుడు ఒక సుమంగళి మన ఇంటికి వచ్చింది, మనం వేషధారణ సుమంగళిగా లేదు, అప్పుడు ఆమె ఆలోచిస్తుందా, వీడు నాకు తాంబూలం ఇస్తుంది, వీడు సుమంగళినా అని అడుగుతుంది కదా. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి ఇప్పుడు ఈ రోజుల్లో. సో మంగళసూత్రం ఎవరు వేసుకుంటున్నారు అనేది నాకు అందుకే అడిగింది, ఎవరు వేసుకుంటున్నారు అమ్మా అనేసి. చాలా విషయాలు నేనే చూస్తున్న విషయాల్లో చాలా మంది మామూలుగా వస్తున్నారు. ఏమా అంటే నాకు వివాహం అయింది, 2 పిల్లలు. ఇప్పుడు మాకు ఎంత ప్రారంభం కనమంటే అసలు వివాహం అయిందా అవలేదు అని కూడా తెలియట్లేదు. అంత ప్రాబ్లం ఉంది. ఇప్పుడు బొట్టు పెట్టాలి, గుడిలో వెళ్ళి తాంబూలాలు ఇవ్వాలంటే, బొట్టు పెట్టాలంటే మెట్లుంటే వీడు సుమంగళి అనుకుని మనం బొట్టు పెట్టగల అవకాశం ఉంది. మెట్టలు ఉండట్లేదు, మెడలో తాళ్ళు ఉండట్లేదు, వాళ్ళు సుమంగళిలో కాదో తెలియట్లేదు మనకి. ఎలా ఈ తాంబూలాలు ఇస్తాం అనేది ప్రశ్న అర్థం అయిపోయింది. ఇంతకుముందు ఏదైనా తాంబూలం అంటే గుడికి వెళ్తే ఇచ్చేయచ్చు అనుకునే మనం. ఇవాళ గుడికి వెళ్ళి ఇచ్చే పరిస్థితి కాదు, అందరిని అడగాలి, మీకు పెళ్ళయిందండి తాంబూలం ఇవ్వచ్చా అని చెప్పేసి. అలాంటి పరిస్థితి వచ్చింది. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, తాళి పెరిగితే ఏం చేయాలి? పెరిగితే వెంటనే ముత్తైదుని పక్కన కూర్చోబెట్టుకొని మౌనంగా వెంటనే చేసేసుకోవాలన్న. దానికి తిథి వార నక్షత్రాలతో సంబంధం లేదు. పెరగగానే పెరిగింది కదా అక్కడ, అదొక అశుభం. వెంటనే దాన్ని నివృత్తి చేసుకోవాలి. దానికోసం మళ్ళీ శుభం కోసం వెయిట్ చేయకూడదు. వెంటనే అది జరగకూడదు అని అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని పసుపు తెచ్చుకొని, పసుపు కొంచెం మంగళసూత్రానికి రాసుకొని, కాసేపు కంఠానికి రాసుకొని, అండ్ పక్కన ఓ ముత్తైదుని తోడుగా కూర్చోబెట్టుకొని మాట్లాడకుండా మౌనంతో దాన్ని మళ్ళీ గుచ్చేసుకొని కట్టేసుకోవాలి. వెంటనే ఆ క్షణాన్ని కట్టేసుకోవాలి. ఎట్లా అండి? ఎన్ని వేసుకుచ్చుకోవాలి? పగడాలు ఎన్ని, ముత్యాలు ఎన్ని? ఇవి పగడాలు 2, ముత్యాలు 2. మంగళసూత్రానికి అటొక ముత్యం,
ఇటు ఒక పగడం, ఇటు ఒక ముత్యం, ఇటు ఒక పగడం. ఇదే ఇక దాని నల్లపూస? ఫ్యాషన్లు వేసుకునేవి ఎక్కువ. నల్లపూస ఒకటి వేస్తాం, ఒకటి నల్లపూస వేస్తాం. కానీ ఇప్పుడు అందరూ 2 వేసుకుంటున్నారు. అవి పగడం ముత్యం ఒకటి వేస్తాం కదా, ఈ నల్లపూస కూడా 2 వేస్తాం అని. కొంతమంది 3, 4 వేసుకుంటున్నారు. వేసుకో. నల్లపూస ఒకటి ఎందుకు వేస్తామంటే దిష్టి తగలకుండా ఉండడానికి, వాళ్ళ కాపురానికి, వాళ్ళ దాంపత్య జీవితానికి, వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి దిష్టి తగలకుండా నల్లపూస. ఈ నల్లపూసలు కూడా అంతేగా మనం నల్లపూసలు అంతే మనకి వేసుకుంటారు. దిష్టి తగలకుండా మన వాళ్ళకి దాంపత్య జీవితం. దాంపత్య జీవితాన్ని దిష్టి తగలకుండా ఉండడానికి నల్లపూసలు వేస్తారు. అంతేకాకుండా నల్లపూసలు ఏంటంటే శని భగవాన్ యొక్క అనుగ్రహం. ఎందుకంటే శని భగవానుడు స్లోగా ప్లానెట్, ఆయన ఏదైనా ఇస్తే అది మళ్ళీ ఎవరు లాక్కోలేరు. సో అందుకనండి ఈ మాంగళ్యం అనేది మన జీవితాంతం అంటే సుమంగళిగా పోవాలని ఆశ కదా అందరు ఆడవాళ్ళకి. కరెక్ట్. ఆ సుమంగళి తత్వం ఎప్పటికీ నిలబడాలని చెప్పి మంగళసూత్రాలు నల్లపూసలు ఎక్కువ వేసుకొని స్వామివారికి అనుగ్రహం మాకు కావాలని చెప్పి దండం పెట్టుకుంటారు. అందుకని నల్లపూసలు వేసుకునేది. సో నల్లపూసలు మెళ్ళని తీరు వేసుకునే వాళ్ళు, అది ఉండాల్సిందని చెప్పేసి. ఇప్పుడైతే తీసేస్తున్నారు, కానీ అప్పుడైతే పూర్వం అయితే మెళ్ళో తాడు నల్లపూసలు 2 కలిసి ఉండేవి. ఇది సో అందుకే ఏం చేస్తారు, నల్లపూసలు కొంతమందికి ఆర్థిక స్థితి స్తోమత లేని వాళ్ళు ఏం చేస్తారు, సో వాళ్ళు ఏం చేస్తారు అంటే బంగారం తాడులోనే ఒక నల్ల పూసుకొని వేసేసుకునే వాళ్ళు లోపల మన మంగళసూత్రం దగ్గర వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు పడ్డాయి. ఇప్పుడు బంగారమే అన్ని కావాలంటే అవ్వనప్పుడు మంగళసూత్రంలో ఒక నల్ల పూసుకొని వేసేసుకుని ఉంచుకునేవాళ్ళు. అదొకటి. పగడం ఎందుకు వేస్తాం అంటే ఆ పగడం ఒక నీళ్లు మనకు కరెక్ట్ గా నాభిలోకి వెళ్తుంది. ఎప్పుడైతే మనం స్నానం చేస్తామో ఆ స్నానం ఆచరించిన తర్వాత ఆ నీటి బిందువులు ఉంటాయి కదా, అవి పగడానికి మాత్రం దాన్ని పాజిటివ్ చేస్తున్నాం ఆ వాటర్ ని. దాన్ని అంటే ఫిల్టరైజ్ చేసి దాంట్లో ఈ పగడం ఒక ఎనర్జీ దాంట్లోకి వెళ్తుంది ఆ వాటర్లోకి. అది తిన్నగా గర్భంలోకి వెళ్ళిపోతుంది, మన బొడ్డులోకి వెళ్తుంది. అది తిన్న మన గర్భ శిశువు ఎక్కడైతే ఉంటుందో ఆ దాంట్లోకి వెళ్ళే అవకాశం ఒక పగడానికి ఉంది. ఒరిజినల్ పగడం. ఇప్పుడు వేసుకునే మామూలు పూసల్లో ఎర్ర పూసల్లో కాదు, పగడం అనేది ఉండేది పూర్వం. ఆ పగడానికి ఉంటుంది ఆ శక్తి. సో దానివల్ల ఏంటంటే జాతకంలో కుజుడు ఏ స్థానంలో ఉన్నా, ఒకవేళ స్థానాలు బాగాలేకపోయినా, చతుర్థ స్థానంలో ఉన్న, లగ్నంలో ఉన్న వాళ్ళకి గర్భదోషాలు ఎక్కువ అవుతాయి. అంటే వివాహం అయిన తర్వాత వైద్యువ్యం రావడం కానీ, వైద్యువ్యం కాకపోయినా సంతానం కాకపోవడం కానీ ఇవి జరిగే అవకాశం ఉందంటే కుజుడు ఒక అనుగ్రహం కోసం అని ఆ పగడం వేస్తాం ఆడవాళ్ళకి. ముత్యం, చంద్రుడు ఒక ఆకర్షణ శక్తి. మానసిక స్థితి ఎప్పుడు కూడా బాగుండాలి ఎల్లవెళ్ళ. ఇప్పుడు ఆయన వచ్చే టైంకి ఈవిడ చక్కగా అందంగా సింగారించుకొని రండి కాఫీ తాగుతారా, కాస్త మంచినీళ్ళు తాగుతారా అని ఇవ్వడం, అందించడం, ఇలాంటివి వాతావరణం పూర్వం ఉండేది. ఇప్పుడు ఉన్నాయని అనట్లేదు, పూర్వం ఉండేవి. రాగానే ఎదురు వెళ్ళడము, చక్కగా సాయంత్రం అవగానే ఒక తెల్లని కాటన్ చీర కట్టుకోవడం, చక్కగా మల్లెపూలు పెట్టుకోవడము, ఇలా రెడీ అయిపోయి పిల్లలు కాస్త పెళ్ళైన కొత్తగా వివాహం అయిన పిల్లలు చక్కగా రెడీగా ఉండడానికి, ఆకర్షణ, ఒకరికొకరు అండర్స్టాండింగ్ బాగుండడానికి ముత్యాలు వేస్తారు. సో ఈ ముత్యము పగడం వేసే ఉద్దేశం అది. సో మనసే చంద్రుడు ఒక అనుగ్రహం కావాలి కదా బాగుండాలంటే. సో అందుకని సో చంద్రుడు ఒక అనుగ్రహం కోసం, కుజుడు ఒక అనుగ్రహం కోసం ఇవి వేస్తారు. ముత్యం పగడం. సూత్రాలు ఎందుకు వేస్తారు అంటే పుట్టింటి గౌరవం, అత్తింటి గౌరవాన్ని రెండింటిని సమానంగా నడిపించే బాధ్యత ఆవిడకే ఉంటుంది. ఎప్పుడైతే వివాహం అవుతుందో ఆ కన్యకి చేతిలో 2 కుటుంబాల బాధ్యత ఉంటుంది. పుట్టింటి గౌరవం తగ్గకూడదు, అత్తింటి గౌరవం తీయకూడదు. సో ఈ రెండింటి ఆ తాళి చూసిన వల్ల నేను ఈ రెండు ఇళ్ళని సమానంగా చూసుకోవాలి, ఇది నా బాధ్యత అనే అర్థంతో చేపిస్తారు. ఇది మంగళసూత్రం యొక్క వివరణ. సో వేసుకోవాల్సిన వివరాన్ని దాచుకోవాల్సిన స్తోత్రాలు ఇవి. ఇవి మెడలో ఉండడం వల్ల ఎప్పుడు కొన్నా భర్తకి వెంటనే చూడగానే నా భార్య, నా మనిషి అనే ఆ ఫీలింగ్ కలగడానికి, భావన కలగడానికి. సో దానికోసం, సో ఒకరికొకరు అండర్స్టాండింగ్ బాగుండడం కోసం. ఇక ఈ లెంత్ విషయంలో అంటే చాలా మంది కిందకి వేసుకోవటం లేకపోతే కొంచెం పైకి వేసుకోవటం లాంటిది ఉంటుంది. ఎక్కడ ఉండాలి లెంత్? హృదయ స్థానంలో ఇక్కడ వరకు ఉండాలి, హృదయం అంతే, ఇక్కడ దాకే. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆ వాటర్ బిందువు అనేది కరెక్ట్ గా నా బొడ్డిలోకి వెళ్ళాలి అంటే ఇక్కడే ఉండాలి. ఇక్కడ దానికి వాటర్ కింద పడిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. సో వేసే పద్ధతి విధానం ఇంతే. హృదయంలో హృదయం తాకుతూ ఉండాలి ఎప్పుడు కూడా. హృదయాన్ని తాకడం వల్ల ఆ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ ఎప్పుడు కూడా పాజిటివ్ గా మాట్లాడుకుంటారు. కొట్లాట్లు, గొడవలు ఉండవు. ఇవాళ రోజున అవన్నీ చేయకపోవడం వల్ల ఇన్ని వాదనలాట్లు, కొట్లాట్లు అవుతున్నాయి. అసలు పూర్వం అసలు ఏమనేవాళ్ళు కాదు. ఇప్పుడు మీ అమ్మగారిని చూడండి, ఎప్పుడైనా తన నాన్నకి సమాధానం చెప్పినట్టు కనిపించిందా? ఏదో సరేనండి అలాగే మీరు అని చెప్తే చేస్తాను అనేవాళ్ళు. ఇవాళ అలా కాదు కదా, నువ్వేంటంటే నేనే మర్యాద చెప్పి అలా తయారైపోయారు. సో దీనికి కారణం ఇది రీజన్. పెరిగినప్పుడు ఇమ్మీడియట్ గా చేసేసుకోవాలి. సాయంత్రం పూట, పొద్దున్న, అది వారం, నక్షత్ర యోగం ఏం లేదు. ఎందుకంటే పెరిగింది అక్కడ, అదే అశుభం. వెంటనే పసుపు రాసుకొని వెంటనే ఒక ముత్తైదుని పక్కన పిలుచుకొని కూర్చొని చెప్పి మౌనంగా వెంటనే వేసేసుకోవడం. లేదు పెరిగే సమయాల్లో అనిపిస్తుంది అనుకుంటే అప్పుడు దానికి తిథి వారాలు. ఒకవేళ పెరుగుతోందేమో ఇప్పుడు ఆల్మోస్ట్ అప్పుడు గురువారం రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత
ఒక ముత్తైదు పక్కన కూర్చోబెట్టుకొని ఉమ్. ఏంటి ఒక తాంబూలం చేతిలో పట్టుకొని ఒళ్ళో పెట్టుకొని అందుకని చేతి పట్టుకుంటే మనకు గుచ్చుకోవడం అవుతుంది కదా, ఒళ్ళో పెట్టుకోవాలి తాంబూలం ఒళ్ళో పెట్టుకొని ఈ మంగళసూత్రాన్ని గుచ్చుకొని అయిపోయిన తర్వాత ఈ తాంబూలం కంబాదర పెట్టి పసుపు కుంకుమ పెట్టుకొని మంగళసూత్రం పెట్టుకొని ఒక హారతి ఇచ్చి మంగళసూత్రం కూడా హారతి అద్దించేసి ఆ ముత్తైదుకి తాంబూలం ఇచ్చి పంపించాలి. ఇది పద్ధతి. అద్భుతం అండి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా దానికంటూ ఒక వాల్యూ ఉన్నాయి. ఈ సౌమంగళ్యానికి ప్రతీకగా ఉండేటటువంటి వీటికి ఖచ్చితంగా మనం వాల్యూ ఇవ్వాలి. వాల్యూ ఇచ్చినప్పుడు మీరు అన్నట్టుగా సుమంగళికి ప్రతిరూపం లక్ష్మీదేవి. ఆ లక్ష్మి అనుగ్రహం మనకి ఖచ్చితంగా కలుగుతుంది. రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఏమండి దొంగల భయం అండి, మేము బస్సుల్లో వెళ్తున్నాము, మేము దొంగల భయం, ఇట్లా చెప్పేవాళ్ళు ఉంటారు. ఏమైనప్పటికీ మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఒకవేళ మరీ అంత ఎక్స్ట్రీమిటీస్ ఉన్నాయి, ఎక్స్ట్రీమ్ ఇబ్బందులు ఇద్దాం. ఇవ్వాలమ్మా. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.